అడాకుల రెవెన్యూ బక్లూరు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్న భూమిపై మరియు నెలపొడి గ్రామం మైనింగ్ క్వారీ లీజు కొరకు నానా మీరు పెట్టిన దానికి నేను చదువుతున్నాను, దానికి చెప్తాను. మైనింగ్ క్వారీ లీజు కొరకు దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. ఇందు మూలముగా ప్రకటించడమైనది. తన భూములను దరఖాస్తుదారులైన మైనింగ్ క్వారీ లీజుకు చేయుటకు విషయమై ఎంక్వైరీలను ఆక్షేపణలు ఉన్న ఎడల వారికి ఆక్షేపణలు 15 దినములుగా తెలియపరచవలెను. 1. షెడ్యూల్ పొలం యొక్క సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, గ్యాప్ ఏరియా అండ్ రిజర్వ్ ఫారెస్ట్, విస్తీర్ణము 93.95 సెంట్లు, శిస్తు లేదు. హద్దులు తూర్పున సర్వే నంబరు 81, 82 అండ్ 83, పడమర సర్వే నంబర్ 15, ఉత్తర అండ్ రిజర్వ్ ఫారెస్ట్, దక్షిణము సర్వే నంబరు 16, 17 అండ్ 18. ఈ నోటీసు నంది అంశము ఈ రోజున 25/6/2015 దండోర మూలముగా గ్రామమునందు ప్రకటించడమైనది. ఈ నోటీసు నకలు గ్రామ బహిరంగ ప్రదేశములు అనగా సదరు భూముల మీద కట్టబడినది. 1. గ్రామ రెవెన్యూ అధికారి అడాకులు, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సర్పంచు 15 దినముల తేదీ 17/7/2015 లోపు ఈ నోటీసుపై వ్యక్తి ఆక్షేపణలు అంటే ఏమైనా వద్దని చెప్తే ఆ 15 రోజుల దినంలోని గడువులోని అది క్యాన్సిల్ చేయాలి. అది 10/7/2015 లోపు ఈ నోటీసుపై ఎట్టి ఆక్షేపణలు దాఖలు పడిన ఉండలేదు తెలియజేయడమైనది. గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సర్పంచ్ ఇది ఇచ్చిన A1 నోటీస్. మన గ్రామ తీర్మానం చెప్తాను. అది కూడా గ్రామ తీర్మానం విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ కొయ్యూరు మండలం ఉన్న బక్లూరు గ్రామ పంచాయతీ తేదీ 15/7/2015 శ్రీ తహసీల్దార్ కొయ్యూరు వారి ఆధ్వర్యంలో శ్రీ సర్పంచ్ కూడా చెన్నయ్య బక్లూరు వారి అధ్యక్షన బక్లూరు గ్రామంకు ఉత్తరం భాగంలో ఉన్న కొండ అన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న సెమీ స్పెషల్ స్టోన్ మైనింగ్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్న వారికి పర్మిషన్ మంజూరుకు గ్రామ సభ ఏర్పాటు చేయడమైనది. గ్రామ సభలో చర్చనీయ అంశములు: పొట్టిక సత్యనారాయణ, పొట్టిక అన్నవరం, వెయ్యాల దేముడు అను ముగ్గురు ఎస్టీ కులమునకు చెందిన బక్లూరు గ్రామ పంచాయతీకి చెందినవారు. ఓకే అమ్మా, ముగ్గురు ఇల్లు. పొట్టిక సత్యనారాయణ 23 ఎకరాలు, పొట్టిక అన్నవరమునకు 8.2 హెక్టార్లు, వెయ్యాల దేమునకు 7.10 హెక్టార్లకు లీజుకు పర్మిషన్ గురించి దరఖాస్తు పెట్టుకున్నారు. 3. సదరు అన్ రిజర్వ్ ఫారెస్ట్ కొండపై ఎటువంటి అక్రమాలు లేవు. సదరు అన్ రిజర్వ్ ఫారెస్ట్ గ్యాప్ ఏరియా ఎవరికి కూడా ఎటువంటి పట్టదర పాసుపులు కూడా మంజూరు చేయలేదు. సదరుపై ముగ్గురుకు సెమీ ఫెక్షన్ స్టోన్కు పర్మిషన్ మంజూరు చేయవచ్చునని సర్పంచ్ గారి ఆమోదం తెలిపి ఉన్నారు. 6. పీస కమిటీ ప్రెసిడెంట్ కూడాపై ముగ్గురు అసామీలకు సెమీ స్టోన్కు పర్మిషన్ మంజూరుకు ఆమోదం తెలిపి ఉన్నారు. వాళ్ళు పి కృష్ణారావు, పి చెన్నారావు, ఎన్ పండు, పి నాని, పి పార్వతి నిశాని, చంటమ్మ, బాలమ్మ, ఎన్ గంగమ్మ, ఎం పార్వతి, ఎం కావమ్మ, బి సత్యబాబు, పి గోవింద్. సదరు కొంతమంది ప్రజలు కొండ లీజుకు ఇవ్వడం వలన ఆ గ్రామానికి నష్టం కలదని తెలిపి ఉన్నారు. 1. మా పంచాయతీలో నివసిస్తున్న వ్యవసాయదారులకు చుట్టుపక్కల ఉన్న భూమికి నష్టం. 2. కొండను తవ్వడం వలన భూగర్భ జలాలు నిలుస్తాయి, దానివల్ల అనేక జీవరాశులు వసూలు నష్టం జరుగుతుంది. 3. కొండ తవ్వడం వలన దుమ్ము ధూళి ఊరి మీద పడడం వలన అనేక రకాల వ్యాధులు గురించి అవుతాయి. 4. కొండను అనుకొని ఉన్న భూమి యొక్క రైతులు నష్టపోతారని వారి జీవనోపాధి ఉండదు. 5. ఈ కారణం వంటి కొండను లీజుకు ఇవ్వడానికి అశ్వతాలను తెలియజేస్తున్నారు. ఇది ఉన్న దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మీ గ్రామ పంచాయతీ తీర్మానము